AP TET, DSC 2024. 4th Class EVS. Part 02. పక్షికి తల ఇరువైపులా 2 రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాలు ఈకలతో కప్పబడి ఉంటాయి. ఈ రంధ్రాలు పక్షులకు వినికిడిని కలిగిస్తాయి. కొన్ని జంతువుల చర్మం పై దట్టమైన వెంట్రుకలు ఉంటాయి. కొన్ని జంతువుల చర్మం మృదువుగా ఉంటుంది. కొన్ని జంతువుల చర్మాలను చెప్పుల తయారీలో ఉపయోగిస్తారు. గొర్రె చర్మంపై దట్టమైన వెంట్రుకలను స్వెటర్స్, కోట్లు తయారీలో ఉపయోగిస్తారు. ఏ జంతువుల చెవులు బయటకు కనిపిస్తాయో అలాగే చర్మం పై వెంట్రుకలు ఉంటాయో ఆ జంతువులు పిల్లలకు జన్మనిస్తాయి. ఏ జంతువుల చెవులు బయటకు కనిపించావో చర్మంపై వెంట్రుకలు ఉండవో ఆ జంతువులు అవి గుడ్లను పెట్టడం ద్వారా పిల్లలను తయారు చేస్తాయి. గుడ్లను పెట్టి వాటి నుండి పిల్లలను తయారు చేసే జంతువులను అండోత్పాదకాలు అని అంటారు. పిల్లలకు జన్మనిచ్చే జంతువులను శిశోత్పాదకాలు అని అంటారు. ఈ జంతువులని క్షీరదాలు పాలిచ్చే జంతువులు అని కూడా అంటారు. డాల్ఫిన్లు పిల్లలను కాని పాలిచ్చి పెంచుతాయి. కొన్ని జంతువులు మొక్కలను మాత్రమే తింటాయి. కొన్ని జంతువులు మాంసాన్ని తింటాయి. మరికొన్ని జంతువులు మొక్కలు, మాంసాన్ని కూడా తింటాయి. జంతువుల నోరు, చలనంగాలు అవి తీసుకునే ఆహారాన్ని బట్టి నిర్మించబడతాయి. శాకాహారులు మొక్కల నుండి లభించే ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. వీటికి పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు ఉంటాయి. ఉదాహరణలు ఆవు, మేక, గేదె, జింక, గుర్రం. మాంసాహారులు అనగా ఇతర జంతువుల మాంసాన్ని ఆహారంగా తీసుకునే జంతువులు. ఈ జంతువులకు పొడవైన, బలమైన చీల్చే దంతాలు లేదా పదునైన ముక్కు ఉంటాయి. ఉదాహరణలు పులి, పిల్లి, కుక్క, సింహం, గద్ద, రాబందు. ఉభయహరులు మొక్కలు, జంతువులు రెండింటినీ ఆహారంగా తీసుకుంటాయి. ఈ జంతువులకు పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలులతో పాటు చీల్చే దంతాలు కూడా ఉంటాయి. మానవులు, ఎలుగుబంటి ఉభయహరులు. పక్షుల ముక్కులు ఒకేలా ఉండవు. పక్షుల ముక్కుల ఆకారాలు వాటి ఆహారపు అలవాట్లపైన ఆధారపడి ఉంటాయి. కొన్ని పక్షులు చిన్న ముక్కులు, కొన్ని పొడవాటి ముక్కులు మరియు కొన్ని వంగిన ముక్కులు కలిగి ఉంటాయి. పక్షుల ముక్కులు చాలా బలంగా ఉంటాయి. ముక్కులు పక్షుల యొక్క దవడలు. నడవడానికి, చెట్లెక్కడానికి, ఈదడానికి, ఎగరడానికి, ఆహారాన్ని పట్టుకోవడానికి మాత్రమే కాకుండా తమను తాము రక్షించుకోవడం కోసం కూడా పక్షులు తమ కాళ్లను, కాలిగోళ్లను ఉపయోగిస్తాయి. పాదం మరియు కాలిగోళ్ల ఆకారం అవి తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటాయి. కాలిగోళ్లు పొడవుగా వంపు తిరిగి ఉంటాయి. మగ పక్షులు గూళ్లు కడతాయి. ఆడపక్షులు గూళ్లలో గుడ్లు పెడతాయి. కాకి తన గూడును చిన్న కొమ్మలు, ఎండుటాకులతో నిర్మిస్తుంది. గిజిగాడు తన గూడును ఆకులు, గడ్డి, కొమ్మలు, వేర్లతో అల్లుకుంటుంది. టైలర్ బర్డ్ పక్షి ఆకులను కలిపి కుట్టి గుడుగా మలుస్తుంది. గద్ద రాళ్ల సందులలో గూడు నిర్మిస్తుంది. అడవులలో ఉండే జంతువులు పొదలు, గృహాలు, బొరియలలో జీవిస్తుంటాయి. కుందేలు, బొరియా, సింహం, పులులు, పొదలు, గృహాలు, కోతులు, చెట్లు. వలస వెళ్లే పక్షులకు సుదూరాలకు ఎగిరి వెళ్లవలసిన అవసరం ఉంటుంది. ఈ ప్రయాణంలో అవి తమ శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. దీనిని నివారించుకోవడానికి వి ఆకారంలో ఏర్పడి ప్రయాణిస్తాయి. ఇలా ఎగరడం వాటి శక్తిని వృధా కాకుండా చేస్తుంది. ప్రతి పక్షి దాని ముందున్న పక్షికి కొద్దిగా పైగా ఎగరడం వల్ల గాలివాల కలిగే పీడనం తగ్గుతుంది. సమూహం, కాలనీ. చీమల కాలనీలో రాణి చీమలు, మగ చీమలు, శ్రామిక చీమలు ఉంటాయి. చీమల కాలనీలో చీమలలో క్రమశిక్షణ,
పని విభజన కనిపిస్తాయి. చీమలు మట్టితో పుట్టాను నిర్మిస్తాయి. చీమలు ఒక రసాయనాన్ని స్రవిస్తాయి. ఈ రసాయనం సహాయంతో ఒక దారిని ఏర్పరిచి ఆహారానికి సంబంధించిన సమాచారాన్ని ఇతర చీమలకు అందిస్తాయి. అప్పుడు చీమలు అన్ని క్యూలో ముందుకు వెళతాయి. తేనెటీగలు అన్నీ కలిసి ఆహారాన్ని పంచుకుంటూ తమ లార్వాలకు ఆహారాన్ని అందిస్తాయి. అడవులలో నివసించే ఏనుగులు కూడా సమూహంగా ఉంటాయి. 10 నుండి 12 ఏనుగులు వాటి పిల్లలతో పాటుగా సమూహాలుగా వెళ్తాయి. వయసులో పెద్ద ఏనుగు గుంపులో నాయకత్వం వహిస్తుంది. చీమలు ఒక రసాయనాన్ని స్రవిస్తాయి. వయసులో పెద్ద ఏనుగు గుంపులో నాయకత్వం వహిస్తుంది. ఏనుగు పెద్ద ఘింకార నాదంతో ప్రయాణం ప్రారంభిస్తుంది. జంతువులు పర్యావరణ సమతుల్యాన్ని దోహదపడతాయి. కాకి ఉభయహారి. కళ్ళు చూడటం, ముక్కు వాసన, చెవులు వినడం, నాలుక రుచి చూడడానికి, చర్మం స్పర్శ. కళ్ళు, ముక్కు, నాలుక, చెవి, చర్మం వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. కళ్ళు దృష్టికి సంబంధించిన జ్ఞానేంద్రియం. కనురెప్పలు, కంటి పక్షాలు రెప్పలు కంటిని సంరక్షిస్తుంటాయి. కళ్ళు అనే జ్ఞానేంద్రియం ద్వారా రంగుల ప్రపంచాన్ని చూసి మనం అనుభూతి చెందుతాం. తగినంత కాంతిలో చదవడం. మసక దేదీప్యవంతమైన కాంతి కళ్లకు హానికరం. చదివే సమయంలో కంటికి, పుస్తకానికి కనీస దూరం 30 సెంటీమీటర్లు ఉండాలి. కనీసం 6 అడుగుల దూరం నుండి టెలివిజన్ను వీక్షించాలి. సెలిఫోన్ కంప్యూటర్లో అదే పనిగా గేమ్స్ ఆడటం, టీవీ చూడటం మన కళ్లపై ఒత్తిడిని కలిగించి కంటి చూపుపై ప్రభావం పడుతుంది. కంటిలో దురద కలిగినట్లయితే కంటిని రుద్దకూడదు. కంటిని నెమ్మదిగా, శుభ్రమైన, చల్లని నీళ్లతో కడగాలి. పదునైన వస్తువులతో ఆడకూడదు. ఈ వస్తువులు ఒక్కొక్కసారి ప్రమాదవశాత్తు అంధత్వానికి దారి తీయచ్చు. సూర్యుని వైపు లేదా తీవ్ర కాంతి వైపు ప్రత్యక్షంగా చూడకూడదు. అంధులకు ఉపయోగించే లిపిని బ్రెయిలీ లిపి అంటారు. కంటి చూపు లేని వారిని అంధులు అంటారు. అయితే వారు ప్రత్యేకమైన కర్ర సహాయంతో నడవగలరు. ప్రత్యేకమైన బ్రెయిలీ లిపితో చదవగలరు. లూయిస్ బ్రెయిలీ అంధుల కోసం ప్రత్యేకమైన ఈ లిపిని కనుక్కున్నారు. స్పర్శ ద్వారా వారు ఈ లిపిని చదవగలరు. ఈగలు ఇతర కీటకాలు వాలేకక 5 కళ్లను కలిగి ఉంటుంది. గద్ద, రాబందు, డేగ వంటి పక్షులు మంచి కనుదృష్టిని కలిగి ఉంటాయి. గుడ్లగూబ చీకటిలో కూడా చూడగలుగుతుంది.